హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కాశ్మీర్ మామ్స్. ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ అయితే పొట్లకాయ నువ్వుపప్పు కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయలు నేను కోసేసాను ముందునే. ఒక పొట్లకాయ అన్నమాట. ఇది చిన్నగా ముక్కలు కోసుకోవాలి. దానికి కావాల్సిన పోపు దినుసులు: శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, కావలసినంత ఆయిలు, 2 స్పూన్లు నువ్వుపప్పు, 2 ఎండుమిరపకాయలు, కావాల్సింది సాల్ట్ అండి, పసుపు కావాలి దీనికి. ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుందాం. ముందు ఈ ముక్కల్ని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఉడికించేసుకుందాం అండి. రండి, స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకుందాం. ఇందులోనే చిటికెడు పసుపు, ఈ ముక్కలకు సరిపడగానండి కొంచెం సాల్ట్ అనమాట. అంతే అండి. ఉడికించుకుందాం మూత పెట్టేసుకుని. ఇంకో స్టవ్ మీదండి ఇది నువ్వుపప్పు వేపుకోవడానికి గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కిందండి. నువ్వుపప్పు బాగా ఎర్రగా వేపుకుందామండి. ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. 2 కలిపి వేగుతాయి బాగానే. వేపేసుకున్నామండి. ఈ చల్లారే కానీ రోట్లో వేసి శుభ్రంగా మెత్తగా కుట్టేసుకుందామండి. పౌడర్ కింద బాగా చల్లారిపోయినాయండి. రోట్లో వేసుకొని మెత్తగా దంపేసుకుందాం. ఇది మెత్తగా దంచేసుకుందామండి. మెత్తగా అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. బాగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లోంచి వాటర్ తీసేసుకుందాం. వాటర్ బాగా ఆడిపోయాకండి పోపు వేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందామండి. గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకుందామండి. గిన్నె వేడెక్కిందండి. 2-3 స్పూన్లు ఉంటే సరిపోద్దండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. నూనె బాగా కాగనిద్దాం. తెల్లుల్లిపాయలు వేద్దామండి. కొంచెం వేగాక మిగతా పోపు దినుసులు వేసేసుకుందాం. బాగా ఎర్రగా ఆగనిద్దామండి. వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా బాగా వేసుకోవచ్చు. బాగా ఆగనిద్దామండి. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. వేగుతుందండి బాగానే. పొట్లకాయల నుండి చాలా పోషకాలు ఉన్నాయండి. ఇది ఇప్పుడు మనం బరువు తగ్గుతామండి. కొవ్వు శాతం ఉంటే తగ్గుతుంది ఒంట్లోని. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. మడాల నిప్పులు ఉంటే కనుక మడాల నిప్పులు తగ్గుతాయండి. దీనివల్ల ఒక ఉపయోగం కదండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. తరచూ మీకు దొరికితే కనుక పొట్లకాయ బాగా తినండి. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండండి. ఇది బాగా వేగిందండి. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాం. పొట్లకాయ తింటేండి బాగా బ్లడ్ కూడా పడుతుంది అన్నమాట. మనకు బ్లడ్ ఉండాలంటే షుగర్ వాళ్ళకి బ్లడ్ బాగా తక్కువ ఉంటుందండి. అందు గురించి అత్తమాను కొంచెం దొరికితే కనుక మీరు పొట్లకాయ కంపల్సరీ ఎక్కువగా తీసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు. అయిపోయిందండి. ఇప్పుడు నువ్వు పౌడరు, ఎండుమిరపకాయ, నువ్వుపప్పు కలిపి దంపుకున్నాం కదండి, అది వేసేసుకుందామండి. అది వేసుకొని ఒక 5 నిమిషాలు వేసుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇంకొంచెం సేపు యాడ్నిచ్చి మనం దింపేసుకుందాం. అయిపోయిందండి. ఇంకా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఆప్షన్ మాత్రమే అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయిందండి పొట్లకాయ నువ్వుపప్పు కర్రీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఇది
మీకు కనుక నచ్చినట్లయితే ఇలా చేసుకుని చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు పెట్టండి మెసేజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.